అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుస్వామి గారు దీక్షలో ఉండగా మాల తెగిపోతే లేదా ఎక్కడైనా పడిపోతే ఏమైనా అవుతుందా, దోషం అయిపోతుందా, ఏమైనా అపరాధం జరిగిపోతుందా అంటే, ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుంది, కళ్ళగద్దుకొని ఎలా పెట్టుకుంటుంది, కళ్యాణం అయినప్పటి నుంచి అది ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి స్త్రీ. ఇది వచ్చి మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే కానీ తీసి తాలిబొట్టుని పక్కన పెట్టే వాళ్ళకి కాదు. ఇది మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొని చూసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాగే మనం మాల వేసుకునేటప్పుడు అందులో ఒక ముద్ర మాల ఉంటుంది, ముద్ర ఉంటుంది, అయ్యప్ప ముద్ర. మనం కళ్ళగద్దుకొని ఆరతి ఇచ్చినప్పుడు, బొట్టు ఇచ్చినప్పుడు ఆ మాలను చూసుకుంటాం కదా, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే తోడు మాల అని చెప్తారు. రెండో మాల, ఒక మాల తెగిపోయినా ఇంకో మాల కాపాడుతుంది కాబట్టి ఆ తోడు మాల ఉండాలంటారు. టెక్నికల్గా తెగుతుంది కానీ కావాలని ఎవరు పెంచేది కాదు కాబట్టి ఆ ఒక మాల తెగడం వల్ల దోషం అంటూ ఏం లేదు. ఇమీడియట్గా దాన్ని ఇంకొక మాల మార్చుకొని వేసుకోండి. దాన్ని అపార్థంగా భావించకండి. దానివల్ల అయ్యప్ప వచ్చి డైరెక్ట్గా నువ్వు మాల తెగిపోయింది అని చెప్పి సూనం తీసుకొచ్చి విల్లంబు పెట్టుకుని మనల్ని పొడిచి మనకేమో అనర్థాలు ఏం చేసాడు. అలాంటి అపోహ ఉంటే తీసేసేయండి. అందుకే 2 మాలగా వేసుకోండి. అందుకే మీరు వేసుకునే మాల బాగా బాగుందా, బందోబస్తుగా ఉందా అని చెప్పి ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి వేసేయకండి. టెక్నికల్గా బాగా ఉందని చూసి లేదా ఒక ఆచార్య దగ్గర ఇచ్చి అల్లిచ్చి మరీ వేసుకోండి, రాగిలోనో వెండిలోనో. శరణమయ్యప్ప. పాదయాత్రలో వెళ్తూ ఉండగా ఇరుముడి అలా జారి కింద పడిపోతుంటుంది, ఇలా పట్టుకుంటాము, తెలియకుండా జరుగుతుంది, దానివల్ల ఏమైనా అనర్థం అవుతుందండి అంటే ఇవన్నీ ఎక్స్ప్రెషన్లు. టెక్నికల్గా విరిగిందండి. అదన్నా ప్లెయిన్ రోడా, అప్ అండ్ డౌన్, కళ్ళుం ముళ్ళం కాళ్ళకు మెత్తై స్వామియే. అయ్యప్ప ఏటవాలుగా ఉంటుంది, దిగుగా ఉంటుంది, పక్కకు ఉంటుంది, వంకరటంగా ఉంటుంది. అందుకే ఇరుముడిని ఇలా దారం వేసి టవల్తో కట్టేసుకోండి, లేదా ఒక చెయ్యి ఇలా పట్టుకోండి. పొరపాటుగా ఏదైనా జరిగితే దానిది దోషంగా తప్పుగా భావించకండి. అందుకని కావాలని పడేయకూడదు, చేత్తంతో పట్టుకొని నడవకూడదు. జాగ్రత్త పడండి. అది దేవుడికి అభిషేకం చేసే వస్తువులు కదా, దాని మీద మీకు కేర్ ఉండాలి కదా, ఉండాలి కదా, ఉండాలి. శరణమయ్యప్ప. ఒకసారి మాల వేసుకున్న మాలను మళ్ళీ వేసుకోవచ్చా? అది బంగారంలో అల్లారా, వెండిలో అల్లారా, లేకపోతే కాపర్లో అల్లారా? బంగారంలో అల్లింది మళ్ళీ మళ్ళీ తీసేస్తారంటే తీసేయండి. తీసేస్తారా? వెండితో అల్లింది తీసేస్తారా? ఇది బంగారం వెండి అని అంటాం కదా. పనికిరాని మాలను తీసుకుపోయి గుళ్ళ పడేస్తామా? మేమంతా కొన్ని ఏండ్లు మా బాల్యం నుంచి ఉన్నటువంటి మాలని ఇప్పటికీ వాడుతున్నాం. ఇప్పుడు నేను ఈ రుద్రాక్ష మాల వేసుకున్నాను చూసారా, ఎన్నో ఏండ్లది. తెగిపోను దాన్ని పెంచుకుంటూ మళ్ళీ కట్టుకుంటూ వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ అదే వేసుకోవాలి. ఒక మంచి ప్రశ్న, మాల వేస్తే ఆ మాలను తీసి కుప్పలో పడేసేటప్పుడు అది బంగారంతో అల్లి పడేయండి, ఎవరైనా బాగుపడిపోతారు దాన్ని తీసుకొని. శరణమయ్యప్ప.